రెమెడీ పెట్టుకో తగ్గిపోతుంది, ఆ రెమెడీ పెట్టుకో తగ్గిపోతుంది, మీకు పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది, మార్క్స్ తగ్గిపోతాయి అని చెప్పి అవన్నీ చెప్తారు. కానీ వాళ్ళు బయటకెళ్ళి పార్లర్కి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు అని ఒక థాట్ ఉండొచ్చు మీకు. అలా ఏం లేదు. నాకు ఇక్కడ చూసారా ఒక పింపుల్ అన్నది ఉంది, కానీ అది 2 days ఇప్పుడు రెమెడీ చేయగా అది కొంచెం తగ్గిపోయింది, బ్లాక్గా అయిపోయింది అనమాట. అంటే దాని పవర్ పోయింది. ఆ తర్వాత అది మార్క్ అయిపోయి అక్కడి నుంచి అది వెళ్ళిపోతుంది. సో నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు పార్లర్కి వెళ్ళి ఏ ఫేషియల్ అన్నది నేను ఎప్పుడు చేసుకోలేదు. నేను నా స్కిన్ని నేను నా దగ్గరే పెట్టుకున్నాను. మంచిగా మీకు నేను ట్రై చేసి మీ అందరికీ నేను టెస్ట్ చేసి చెప్తున్నాను. చాలా బాగా వచ్చిన తర్వాతే రిజల్ట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాంటి డౌట్స్ ఏది పెట్టుకోకండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ, పదండి. హెడ్స్, బ్లాక్ హెడ్స్ చాలా పెద్ద ఇష్యూయే. అందుకే మీ అందరి కోసం ఒక మంచి రెమెడీ అనేది ఇవాళ మీ అఖిల తీసుకొచ్చేసింది. Day 3లో ఇవాళ రెమెడీ అన్నది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవల్ అనమాట. మన స్కిన్ని మనం మైల్డ్గా కూడా ఎక్స్ఫోలియేట్ చేసుకుంటాం, హార్ష్ అవ్వదు, మీ స్కిన్ అనేది స్మూత్గానే ఉంటుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. మీ స్కిన్ అన్నది ఇంకా ఫ్లాలెస్ స్కిన్కి ముందుకెళ్తుంది అనమాట. సో అందుకనే ఇవాళ రెమెడీ అన్నది మన స్కిన్ని మనం ఎక్స్ఫోలియేట్ చేసుకుంటాం, వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ కూడా మనం మంచిగా రిమూవ్ చేసుకుంటాం. ఆ తర్వాత మీ స్కిన్ అన్నది చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత మీరే ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు రెమెడీలోకి వెళ్ళిపోదాం. ఎలా అప్లై చేయాలి, ఏ ఇంగ్రీడియంట్స్ మనకు కావాలి అన్నది చూసేద్దాం, పదండి. బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పాజిటివ్గా థింక్ చేస్తున్నారు కదా. కాన్ఫిడెన్స్ అన్నది చాలా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మన మీద మనకు నమ్మకం లేకపోతే ఇంకెందుకు అబ్బా. సో అందుకనే ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఏమనుకున్నా, మన ఏ గోల్ అనుకున్నా కూడా మనం ఈజీగా అచీవ్ చేసుకోగలం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock మీ అందరి కోసం తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్లో ఇక్కడ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, స్కిన్ కేర్ సిరీస్ అన్నది నడుస్తుంది. వాళ్ళ Day 3 అనమాట. ఎవరైనా Day 2, Day 1 అనేది చెక్అవుట్ చేయకపోయి ఉంటే, ఆల్రెడీ చెక్ చేసే ఉంటారు అనుకుంటున్నాను, చెక్ చేయకపోయి ఉంటే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాం అన్నది కంటిన్యూటీ ఉంటుంది, ఓకేనా? వెంటనే ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? ఎర్ర బటన్ అనేది క్లిక్ చేశారా లేదా? ఎర్ర బటన్ ఉంటుంది అంటే ఏంటి? సబ్స్క్రైబ్ బటన్. ఎర్ర బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్, అది నొక్కేసేయండి. వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి. వెంటనే ఆ రెమెడీ అనేది ట్రై చేయాలనుకుంటే మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. వెంటనే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ ఫోన్లో. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలా మన Day 3 అనమాట. Day 3లో ఆల్రెడీ మనం ఇప్పుడు ఏం చేసాం, Day 1 అనేది క్లెన్స్ చేసుకున్నాం. Day 2లో మనం మన స్కిన్లో ఉన్న డర్ట్, పొల్యూటెంట్, ఎక్సెస్ ఆయిల్ అంతా మనం బయటికి తీసేసాం. తీసిన తర్వాత ఇప్పుడు మన స్కిన్ అన్నది చాలా నీట్గా ఉంది. ఇప్పుడు బ్లాక్ హెడ్స్తో, వైట్ హెడ్స్ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అందుకనే ఎక్స్ఫోలియేషన్, డెడ్ స్కిన్ తీసేయడం కూడా చాలా ఇంపార్టెంటే కదా. సో అందుకని ఇవాళ వీడియో వచ్చేసి, ఇవాళ రెమెడీ అన్నది మన Day 3లో మనకేంటి, మన బ్లాక్ హెడ్స్ రిమూవల్, వైట్ హెడ్స్ రిమూవల్, అలాగే మన స్కిన్ని మన డెడ్ సెల్స్ అన్నది తీసేసి మన స్కిన్ని మనం స్మూత్గా, గ్లోయింగ్గా, ఫ్లాలెస్ స్కిన్ దారి తీసుకుంటున్నాం అనమాట. సో అందుకని మన స్కిన్ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నది చాలా అంటే ఈజీగా రిమూవ్ అయిపోయే వాళ్ళకి ఉంటాయి, అలాగే హార్డ్గా కూడా రిమూవ్ అయిపోయే వాళ్ళకి ఉంటాయి. ఇద్దరు కూడా ఈ రెమెడీ అనేది ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇది ప్లక్కర్స్ కానీ ఇవి కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, అవే చాలా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మీ స్కిన్ అన్నది ఏ హామ్ అనేది చేయదు, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, రెమెడీలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనకి పంచదార, షుగర్ అన్నది అందరికీ తెలిసిందే కదా, స్మూత్గా ఉంచుతుంది, అలాగే డెడ్ స్కిన్ కూడా తీసేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన బ్లాక్ హెడ్స్ రిమూవల్కి చాలా పవర్ఫుల్ అయిన డోస్ ఉన్నది మనకి షుగర్లో ఒకటి ఇన్ఫ్యూజ్ చేయాలి. అప్పుడే మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నది రిమూవ్ అయిపోతాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను ఫేస్ వాష్ అన్నది నేను ఈ అప్లికేషన్ అనేది చేసే ముందు 1 hour ముందు నేను ఫేస్ వాష్ చేశాను. సో అందుకనే నేను డైరెక్ట్గా రెమెడీలోకి అన్నది వెళ్ళిపోయాను. మీరు ఫేస్ వాష్ అన్నది చేయకపోయి ఉంటే, మార్నింగ్ ఎప్పుడో చేసుంటే, మీరు మన DIY ఫేస్ వాష్ ఉంది కదా, దాంతో ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే స్టెప్స్కి మీరు వెళ్ళిపోవచ్చు,
ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ స్పూన్ అన్నది షుగర్ తీసుకోండి, పంచదార. ఆ తర్వాత కొంచెం 3 to 4 డ్రాప్స్ అన్నది లెమన్, నిమ్మకాయ తీసుకుని మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కొంచెం వీక్ అవ్వాలి కదా, దానికి ఏం చేయాలి అంటే లూక్ వామ్ పాలు తీసుకోవాలి, అంటే గోరువెచ్చటి పాలు తీసుకోవాలన్నమాట. గోరువెచ్చటి పాలు తీసుకుంటే ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు మన స్కిన్లో ఉన్న ఆ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అని కొంచెం వీక్ అవుతాయి, పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, అప్పుడు అక్కడి నుంచి మనం తీసేయడం ఈజీగా ఉంటుంది అనమాట. నేను చేసిన తర్వాత నాకు రిమూవ్ అయినది నేను నీకు లైవ్లో చూపిస్తాను రిజల్ట్. నేను తీసిన తర్వాత ఎలా రిమూవ్ అయింది, నేను ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత వాటర్లో వచ్చాయి నిజంగా, అది మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్. అలాగే ఇప్పుడు ఈ రెమెడీని మొత్తం చూడండి, ఇంకా మంచి రెమెడీస్ అన్నది నేను డే 4, 5, 6, 7లో తీసుకొస్తాను. సో ఫాలో అవ్వండి మన ఛానల్ని, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లూక్ వామ్ పాలు తీసుకోవాలి, ఓకేనా. లూక్ వామ్ పాలు తీసుకొని ఎక్కడ మీకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటే అక్కడ, నాకు ఎక్కువ లేదు, ఉన్నది కూడా నాకు రిమూవ్ అయిందనమాట. సో నాకు ఇక్కడ ఎక్కువ ఉంటుందన్నమాట, మీకు ఎక్కడుంటే అక్కడ కొంచెం ఇక్కడ కూడా నేను ఎక్స్ఫోలియేట్ చేసుకున్నాను, అదే మన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవల్కి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్నది నేను అప్లికేషన్ అన్నది చేసుకున్నాను. ఫస్ట్ నేను లూక్ వామ్ పాలు ఇక్కడ రబ్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర నేను ఆల్రెడీ మేకప్ రిమూవల్ ప్యాడ్స్ షార్ట్స్ అన్నది చేశాను, మీరు అది ఆల్రెడీ చూసుంటే ఓకే, చూడకపోయింటే లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ రిమూవల్ ప్యాడ్స్ అనేది తీసుకుంటే చాలా అన్నిటికీ మన మేకప్ రిమూవ్ చేసుకోకర్లేదు, నేను ఎప్పుడు మేకప్ చేసుకొని మీ అందరికీ తెలుసు కదా. సో నేను ఇప్పుడు ఇలా డిఐవై మన ఫేస్కి ఏం అప్లై చేసుకున్నా నేను దాంతో నేను రిమూవ్ చేసుకుంటూ ఉంటాను, చాలా బాగుంది, మంచి స్మూత్గా కూడా ఉంటుంది. సో మీ దగ్గర అది లేకపోయి ఉంటే మీ దగ్గర టిష్యూ వెట్ వైప్స్ ఉంటే దాంతో కూడా చేసుకోండి, లేకపోతే మీ దగ్గర మైక్రో ఫైబర్ టవల్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఏ కాటన్ టవల్ ఉన్నా సరే దాంతో మీరు ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు, ఓకేనా. సో మీ దగ్గర టవల్ ఉందని నేను అనుకుంటున్నాను, సో దాంతోనే నేను చెప్తున్నాను. నేను మాత్రం మేకప్ రిమూవల్ ప్యాడ్స్ అనే యూస్తో నేను లూక్ వామ్ పాలు నేను ఇక్కడ అప్లై చేశాను. మీ దగ్గర కాటన్ టవల్ ఉంటే దాంతో కూడా మీరు మంచిగా ఇక్కడ మీ దగ్గర మీకు ఎక్కడ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటే ఆ లూక్ వామ్ పాలు అక్కడ పెట్టండి, ఓకేనా. ఆ పెట్టిన తర్వాత అప్పుడు దాని మీద మనం షుగర్ అండ్ లెమన్ కలిపిన మన ప్యాక్ ఉంది కదా, ఆ ప్యాక్ అన్నది ఇక్కడ మన స్క్రబ్ ఉంది కదా, అది ఇక్కడ మంచిగా మీకు ఎక్కడ అప్లై చేసుకున్నారు మీరు పాలని అక్కడే మీరు మంచిగా జాగ్రత్తగా, కొంచెం మనకి పంచదార మనం గ్రైండ్ చేయలేదు, సో అందుకని స్కిన్కి హామ్ లేకుండా స్మూత్గా చేసుకోండి, ఓకేనా. మంచిగా ఎక్కడో మీకు పాలు అప్లై చేశారు అక్కడ మంచిగా ఇలా స్క్రబ్ చేసుకుంటూ సర్క్యులర్ మోషన్లో, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఈ రెమెడీకి, ఇప్పుడు చెప్పే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవల్కి సర్క్యులర్ మోషన్లోనే మీరు మంచిగా ఇలా అప్లై చేయాలి, అప్పుడే మన అబ్జర్వ్ అవుతుంది, అప్పుడు అవి రిమూవ్ అయిపోతాయి, మనం ఇలా వైప్ ఆఫ్ చేయగానే రిమూవ్ అయిపోతుంది. సో 1 మినిటే, చాలా ఎక్కువసేపు స్క్రబ్ చేయొద్దు, 1 మినిట్ అనేది స్క్రబ్ చేసేయండి. చేసిన తర్వాత వెంటనే మీరు గోరువెచ్చటి నీళ్ళతో మీరు టవల్ తీసుకుని మంచిగా వైప్ ఆఫ్ చేసేసుకోండి. అది చేసిన తర్వాత మీకు చేతికి వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. సో మీరు ఏ ప్లక్కర్ అన్నది యూజ్ చేయక్కర్లేదు. ఆ తర్వాత మీరు ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్కిన్ని అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కడున్నాయో మనం అక్కడ స్క్రబ్ చేసుకున్నాం కాబట్టి మిగతా పార్ట్ ఉంది కదా, ఇంకా డెడ్ స్కిన్ తీసేసేది, సో అక్కడ మనం ఇప్పుడు మైల్డ్గా ఎక్స్ఫోలియేట్ చేసుకోబోతున్నాం. సో మళ్ళీ ఫేస్ని వెట్ చేసుకోండి. ఇక్కడ నేను రోజ్ వాటర్తో వెట్ చేసుకున్నాను. తర్వాత మంచిగా మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అన్నది షుగర్ తీసుకోవాలి, హాఫ్ స్పూన్ అన్నది అలోవెరా జెల్. మీకు ఇక్కడ స్క్రబ్ ఉన్నది చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా బాగా స్మూత్గా ఉంటుంది, అలాగే మీకు అయిపోయిన తర్వాత చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఇది చేయొచ్చు, ఓకేనా. తర్వాత నేను చెప్తాను, బాగా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా నెక్స్ట్ నేను చెప్పే రెమెడీకి ఏం చేయాలన్నది నేను చెప్తాను, ఓకేనా. సో ఈ వీడియోని కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మన స్కిన్ వెట్ చేసుకున్నాం, మన స్క్రబ్ ఏంటి,
మన షుగర్ అండ్ అలోవెరా జెల్ని మంచిగా మిక్స్ చేసుకుని మన వెట్ ఫేస్ మీద మంచిగా జాగ్రత్తగా మీరు మొత్తం మీ స్కిన్ని మొత్తం ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎక్స్ఫోలియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్ కూడా పెట్టుకొని స్క్రబ్ చేసుకోండి. 1 మినిటే చేసుకోండి. మంచి ఎక్స్ఫోలియేటే అయిపోతుంది స్కిన్ అన్నది. మంచిగా మీకు బాగా లైట్ అని కూడా అయిపోతుంది అనమాట. అంటే డర్ట్ అంతా కూడా పోతుంది కాబట్టి మీ స్కిన్ అనేది మెరుస్తుంది, అలా చెప్పాలి కదా. సో మెరుస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఒక 1 మినిట్ అన్నది స్క్రబ్ చేసేసిన తర్వాత మీరు మళ్ళీ మీ టవల్తోనే మీరు వైప్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకేనా? సో వైప్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బ్రైట్గా ఉంటుంది మీ స్కిన్, అలాగే డర్ట్ పోతుంది. మంచిగా మీ స్కిన్ ఎంత ఊపిరి తీసుకుంటూ ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఆ తర్వాత టోనర్ అన్నది అప్లై చేసుకోవాలి. ఇంకా ఏ ఫేస్ వాష్ అన్నది యూస్ చేయొద్దు. టోనర్ అన్నది మన టోనర్ ఉంది కదా, మన రోజ్ వాటర్ అన్నది డే 2లో మనం ప్రిపేర్ చేసుకున్నాం. చూడని వాళ్ళైతే ఒక్కసారి అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేయండి. టోనర్ అన్నది రోజ్ వాటర్ టోనర్ అన్నది నేను చేశాను. అదే ఇక్కడ నేను ఇప్పుడు అప్లై చేసుకుంటాను. సో టోన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మన సన్ స్క్రీన్ మీ అందరి కోసం అఖిలా సన్ స్క్రీన్ అన్నది తీసుకొచ్చేసింది. ఇది పెట్టుకుంటే మీ స్కిన్ యూవీ రేస్ నుంచి తక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ నాకు కామెంట్ చేశారు, చాలా మంత్స్ ముందు నాకు కామెంట్ వచ్చింది, అఖిలాది మాకు సన్ స్క్రీన్ కావాలి, చేస్తారా అని కామెంట్ చేశారు. చాలా రీసెర్చ్ చేశాను. చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ సిరీస్లో అన్నది నేను చూపిస్తున్నాను, DIY సన్ స్క్రీన్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 స్పూన్ అన్నది అలోవెరా జెల్, అలాగే నెక్స్ట్ అలాగే 1/2 స్పూన్ అన్నది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అన్నది యూవీ రేస్ నుంచి మన సన్ డ్యామేజ్ నుంచి మనల్ని కాపాడుతుంది. జస్ట్ కోకోనట్ ఆయిల్ కూడా పెట్టుకుని బయటకు వెళ్ళినా సరే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఒక 1/2 స్పూన్ అన్నది కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అన్నది సెసమే ఆయిల్, నువ్వుల నూనె కూడా మన స్కిన్ని డ్యామేజ్ చేయదు, యూవీ రేస్ నుంచి మన సన్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో ఈ రెండు కూడా మనకి సన్ స్క్రీన్ లాగే వర్క్ చేస్తాయి. సో అందుకని అలోవెరా జెల్లో మనం ఇది అలోవెరా జెల్ కూడా మన సన్ రేస్ నుంచి మనకి ఆల్మోస్ట్ కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గానే ఆల్రెడీ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఆ వాల్యూస్ అన్నది ఇందు 3లో ఉన్నాయన్నమాట, 3 ఇంగ్రీడియంట్స్లో. సో అందుకనే తీసుకున్నాను. గ్యారంటీగా మీకు అంటే బాగా ఎండలు ఉన్నప్పుడు ఈ వింటర్ సీజన్లో చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. అలాగే స్టిక్కీగా ఉండదు, నాన్ స్టిక్కీగా ఉంటుంది. మీ స్కిన్ని హైడ్రేటెడ్గానే ఉంచుతుంది. ఎక్కడ మీకు వైట్ కాస్ట్ రాదు. ఓకేనా? సన్ స్క్రీన్ అనగానే వైట్ కాస్ట్ వస్తుందని భయపడతారు. సో అలా రాదు. మీ స్కిన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, కానీ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా మీకు హైలైట్ చేసిందంటే ఒక మెరుపు అన్నది మీ స్కిన్లో వస్తుంది అనమాట. సో సన్ స్క్రీన్ అన్నది మీరు ఇంట్లో ఉన్నప్పుడు అప్లై చేయాలి, బయటకు వెళ్ళినప్పుడు అప్లై చేయాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అందరూ అప్లై చేయాల్సిందే. లేకపోతే మన స్కిన్ ఇప్పుడు ఉండే ఈ పొల్యూషన్లో, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో మన సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయకుండా ఉంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని ఇలా న్యాచురల్గా కూడా చేసుకుంటే ఇంకా మంచి మనకి బెనిఫిట్ అన్నది ఉంటుంది. ఎక్కువ మనకి స్కిన్ అనేది హార్మ్ అనేది చేయదు. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఈ సన్ స్క్రీన్ అన్నది మీరు నైట్ అయినా అప్లై చేయొచ్చు, కానీ మార్నింగ్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది కోకోనట్ ఆయిల్ అన్నది ఉంది కాబట్టి పోర్స్ని కొంచెం క్లాక్ చేయగలదు. సో అందుకని అప్పుడు మనం ఏం చేయాలంటే మార్నింగ్ అవర్స్లో అప్లై చేసుకుని నైట్ రొటీన్ కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో నైట్లో అప్లై చేయొద్దు. అప్లై చేయకుండా నెక్స్ట్ ఏం చేయాలన్నది నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే అలోవెరా జెల్ మన 2 ఆయిల్స్ అనేది మిక్స్ చేసాం, బాగా మిక్స్ చేయాలి. కాసేపు టైం పడుతుంది. కొంచెం ఏ పాటో పెట్టుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ అన్నది నేను రోజ్ వాటర్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ టోనర్ అన్నది వేసుకున్నాను అనమాట. సో వేసేసుకుని మనకి సువాసన, మనకి రోజుతో ఉన్న ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, అలాగే మనకి నాన్ స్టిక్కీగా ఉంటుంది. సో అందుకనే మంచిగా 1 స్పూన్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేశాక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇలా బాటిల్లో అన్నది ఇక్కడ మీకు కనిపిస్తుందా? కనపట్లేదేమో. ఓకే. సో ఇప్పుడు మనం టోనర్ అనేది అప్లై చేసుకున్నాం కదా, ఈ మన సన్ స్క్రీన్ అనేది మన ఫేస్కి అప్లై చేసేసుకున్న తర్వాత ఎంత హాయిగా ఉంటుందంటే, ఇది చేసిన తర్వాత ట్రీట్మెంట్
చాలా బాగుంది. ఆల్రెడీ నేను పడుకొని లేచాననమాట. సో, అందుకని ఇలా కొంచెం స్లీపీగా ఉన్నా కొంచెం ఏమనుకోకండి. చాలా ఫ్రెష్‌గా ఉందని చెప్తున్నాను. ఓకేనా? చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మీకు ఈ స్క్రబ్ చేసిన తర్వాత ఎంత ఫ్రెష్‌గా ఉంటుంది, ఎంత సప్పుల్‌గా ఉంటుంది. మీకు ఇరిటేషన్ రాదు. అలాగే పింపుల్స్ ఉన్నవాళ్ళు గూడా, అంటే పింపుల్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? పింపుల్స్ గూడా తగ్గుతాయి. ఇక్కడ నాకుంది చూసారా? బ్లాక్‌గా అయిపోయింది. ఇప్పుడు దాని పవర్ పోయింది. ఇప్పుడు మార్క్ లాగా ఉంటుంది. ఆ తర్వాత మనం చేసే నెక్స్ట్ ఇంకా డేస్ ఉన్నాయిగా, దాంతో మొత్తం పోతుంది. ఓకేనా? సో, మంచిగా అందుకనే చెప్తున్నాను. సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోండి. ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు నైట్ కేర్ ఏం చేసుకోవాలన్నది చెప్తాను. మార్నింగ్ అవర్స్‌లో ఇది చేయండి. ఇది రోజు చేయకూడదు. చాలా చాలా స్ట్రాంగ్ రెమెడీ. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవల్ కూడా మీరు వీక్‌లో 1, అంటే బాగా ఉన్నాయనుకుంటేనే వారంలో 2 సార్లు చేయాలి. కొంచెమే ఉన్నాయి, మాకెక్కువ ప్రాబ్లమ్ అయితే లేదంటే వీక్లీ వన్స్ చేస్తే మీకింకా తర్వాత ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? చాలా స్ట్రాంగ్ రెమెడీ కాబట్టి ఓన్లీ మన బ్లాక్ హెడ్స్ రిమూవల్ చేసి స్క్రబ్ చేసాం గదా! అది వారంలో 2 సార్లు చేయాలి. బాగా ఉన్నవాళ్ళు. బాగా లేని వాళ్ళు ఒకసారి చేస్తే సరిపోతుంది. ఫేస్ స్క్రబ్ ఉంది గదా! ఆ ఫేస్ స్క్రబ్ గూడా వారంలో ఒక రోజు చేస్తే సరిపోతుంది. బాగా మా స్కిన్ అన్నది ఆహ్ డ్యామేజ్ అయిపోయింది, మా స్కిన్ డల్ అయిపోయింది, బాగా మాకు ఎక్స్‌ఫోలియేషన్ అవసరం అనుకున్న వాళ్ళు 2 సార్లు చేయండి. మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఒకసారి చేస్తే ఇంక వారం అంతా ఉంటుంది. నెక్స్ట్ చేసి ఇప్పుడు నేను చెప్తాను, ఇంకా రెమెడీస్ ఉన్నాయి కదా! ఇంకా డేస్, ఆ డేస్‌లో అలా గూడా యూజ్ చేసుకుంటే ఇంకా మీకు ఫ్లాలెస్ స్కిన్ అన్నది వస్తుంది. సో, నైట్ టైమ్ అన్నది మార్నింగ్ అవర్స్‌లో ఇది చేశారు గదా! ఇప్పుడు డే 3లో చేయండి. ఓకేనా? డే 3 అన్నది నేను ఎలా చెప్పానో అలా చేయండి. నైట్ ఏమో ఫేస్ వాష్ చేసేసుకొని, మన టోనర్ అన్నది అప్లై చేసుకొని, అలోవెరా జెల్ అప్లై చేసేసుకొని పడుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్ లేదు, నాకు ఆయిల్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసుకొని, మన సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ ఏది, సో అది అప్లై చేసుకునైనా పడుకోవచ్చు. నాకు స్టిక్కీగా ఏముండదు, ఆయిల్ ఉంది నాకెందుకు ఇది అది కొంతమంది అనుకుంటారు కదా, అలా అనుకున్న వాళ్ళు ఓన్లీ అలోవెరా జెల్ పెట్టుకుని పడుకోండి. ఓకేనా? సో, అలా నైట్ టైం చేసేసుకుని డ్రింక్ చెప్పాను కదా, ఆ డ్రింక్ అన్నది తీసుకుంటూ మీరు ఈ రెమెడీ అన్నది ఇవాళ డే 3 కూడా చేసుకుంటే మీకు ఎంత హ్యాపీగా, ఎంత రిఫ్రెషింగ్‌గా ఉంటుందంటే స్కిన్. మీరు పార్లర్‌కెళ్ళినప్పుడు కూడా మీరు ఇలా ఫీల్ అయ్యి ఉండరు. ఏ స్పా చేసినా, ఏం చేసినా ఇవాళ అంత రిఫ్రెషింగ్‌గా ఉంది నాకు. సో, అందుకని గ్యారంటీగా ట్రై చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఈ సిరీస్ గురించి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా సిరీసే చేయాలా, ఇంకెలాంటి మీకు వీడియోస్ కావాలన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్తే నేను ఆ రకంగానే వీడియోస్ అన్నది మీ అందరి కోసం ఇంట్రెస్టింగ్‌గా నేను తీసుకొస్తాను. ఓకేనా? సో, మీరు ఇలా ప్రొసీజర్ అన్నది ఫాలో అయిపోతే ఇవాళ మన డే 3 అన్నది కంప్లీట్ అయిపోయింది. సో, మళ్ళీ డే 4లో మళ్ళీ మంచి అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. హైడ్రేటెడ్‌గా ఉండడం ఇంపార్టెంట్. అలాగే మీకు ఫుడ్ కూడా ప్రోటీన్ ఉన్న ఫుడ్ గానీ, విటమిన్స్ ఉన్న ఫుడ్ గానీ తీసుకుంటూ ఉండండి. ఓకేనా? మళ్ళీ డే 4లో మళ్ళీ మీ అందరిని కలుస్తుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.